తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన మొదటిసారి జిల్లా పర్యటన కాగా ఇంద్రవెల్లి సభలో 3 గ్యారంటీలను ప్రకటించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇల్లు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500కే సిలిండర్ పథకాలను సీఎం ప్రకటించే ఛాన్స్ ఉంది. 3 పథకాల జాబితాను అధికారులు రెడీ చేశారు. 200 యూనిట్లు వాడే కుటుంబాలు 90 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇంద్రవెల్లి గడ్డను సీఎం రేవంత్ రెడ్డి సెంటిమెంట్ గా తీసుకున్నారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9న ఇక్కడే తొలి సభ నిర్వహించారు. అప్పుడు దళిత గిరిజన దండోరా పేరిట నిర్వహించిన సభకు లక్షల మందికి పైగా జనం విచ్చేశారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో రేవంత్ రెడ్డి ఇక వెన్నుదిరిగి చూసుకోలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు సభలు నిర్వహించారు. అప్పటి నుంచే కాంగ్రెస్ వైపు ప్రజల్లో పెరిగిందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. ఇక దానికి తగ్గట్టుగానే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో పాటు రేవంత్ రెడ్డి సీఎం కావడం జరిగిపోయింది. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నగారాను కూడా ఇంద్రవెల్లి నుంచే స్టార్ట్ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాల్లో బీజేపీ, 2 బీఆర్ఎస్ గెలువగా ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మా బొజ్జు ఎమ్మెల్యేగా మాత్రం గెలిచారు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచే సవాల్గా తీసుకొని సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారబోతోంది. కాగా ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల ఫలితం సాధించే దిశగా పార్లమెంట్ ఎన్నికలకు ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ సమరశంఖం పూరించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఇంద్రవెల్లి పర్యటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు రానున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన ఇంద్రవెల్లి మండలంలోని నాగోబా కెస్సాపూర్ లోని నాగోబా ఆలయానికి చేరుకుంటారు. అయితే అక్కడ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన కూడా చేయనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ నిధుల ద్వారా నిర్మితమైనటువంటి ఏదైతే ప్రహారీ గోడ గోపురం ఉందో వాటికి కూడా ఆయన ప్రారంభోత్సవం చేయనున్నారు. ఆ తర్వాత అక్కడే ఏదైతే నాగోబా సమావేశ మందిరంలో అధికారులు, అదేవిధంగా స్వయం సహాయక సంఘాల మహిళలతో ఆయన సమావేశం కానున్నారు. దాని తర్వాత ఏదైతే ముత్తునూరు నుంచి కేస్లాపూర్ వరకు 6 కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి రహదారి పనులకు, 2 వైపుల పనులకు, అదేవిధంగా సెంట్రల్ లైటింగ్, డివైడర్ ఈ పనులకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఇవి 15 కోట్ల వ్యయంతో వీటిని విస్తరించనున్నారు. దాని తర్వాత ఇంద్రవెల్లి మండలానికి చేరుకొని అక్కడ ఏదైతే అమరవీరుల స్తూపం ఉందో స్తూపాన్ని సందర్శించి అమరవీరులకు ఆయన నివాళులు అర్పిస్తారు. దాని తర్వాత అక్కడ స్మృతివనం ఏర్పాటు చేసేందుకు ఏదైతే భూమి పూజ కూడా ఆయన చేయనున్నారు. అనంతరము ఏదైతే స్తూపం సమీపంలో ఉన్నటువంటి సభా ప్రాంగణాన్ని వెళ్లి అక్కడ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. అయితే ఈ సందర్భంగానే ఆయన ఏదైతే రాష్ట్రంలో 6 గ్యారెంటీల హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వాటిలో 3ంటిని ఈ రోజు ఆయన ప్రకటించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసినట్లయితే నిరుపేదలకు 200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు, అదేవిధంగా 500కే గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఇల్లు, ఈ 3 ఏదైతే గ్యారెంటీలు ఉన్నాయో వీటిని, ఈ హామీలను ప్రకటించే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. దీంతో పాటు త్వరలో ఏదైతే పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వేదికపై నుంచి ఆయన ఎన్నికల శంఖారావాన్ని కూడా పూరించే అవకాశం కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తంగా మరికొద్ది సేపట్లోనైతే రేవంత్ రెడ్డి ఇక్కడికి చేరుకొనున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణంలో మనం చూసినట్లయితే పూర్తి ఏర్పాట్లయితే భారీగా చేశారు. 10 నియోజకవర్గాల నుంచి కూడా భారీ జన సమీకరణ కూడా చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఇప్పటికే అధికార యంత్రాంగం అధికారికంగా కూడా ఇక్కడ ఏర్పాట్లను పూర్తి చేసింది. మొత్తంగానైతే ఏదైతే గత అసెంబ్లీ ఎన్నికల మనం చూసినట్లయితే ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో కేవలం ఒక్క సీటును కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మిగతా 4 చోట్ల బీజేపీ, 2 చోట్ల బీఆర్ఎస్ పార్టీలు గెలుస్తున్నాయి. అయితే ఇక్కడ పార్టీ చాలా వీక్ గా ఉండటంతో ఇక్కడ ఏదైతే పార్టీని మరింత బలోపేతం చేసి ఇక్కడ నుంచే ఎన్నికల నగారం మోగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వేదికను ఎంచుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. మొత్తంగానైతే
రేవంత్ రెడ్డి పర్యటన ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు మాత్రం చాలా ఆశలు నెలకొన్నాయి. ఎందుకంటే అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వము పోడు భూముల విషయంలో కానివ్వండి, ఆదివాసీల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఏదైతే 2021 సంవత్సరంలో ఆగస్ట్ లో ఇక్కడ మొదటిసారి ఆయన పిసిసి హోదాలో అధ్యక్ష హోదాలో ఇక్కడికి వచ్చారు. అప్పుడు ఏదైతే బహిరంగ సభ నిర్వహించారో ఆ సభకు సుమారు 1,50,000 మంది ప్రజలు హాజరయ్యారు. అప్పటి నుంచి ఆ సభ ఏదైతే సక్సెస్ అయిందో ఆ స్ఫూర్తితోనే ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మొట్టమొదటిసారిగా రాష్ట్రంలోనే ఫస్ట్ టైం ఇక్కడ ఇంద్రవెల్లి సభ ద్వారానే ఈయన ఎన్నికల ప్రచారానికి పూనుకుంటున్నారని కూడా మనకు తెలుస్తుంది. రైట్ పరమేశ్వర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.